అనకాపల్లి జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నేత భరత్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో నిర్వహించిన ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు వెన్నుపోటు తప్ప చేసింది ఏం లేదని విమర్శించారు. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని భరత్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఎంతో మంది నేతలు ఉన్నారు. నేతలందరూ కూడా ఈ పథకాలు ఎవరైతే ఈ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారో, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ సుదీర్ఘకాలం రాజకీయం చేసిన నాయకులు అందరూ కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఈ అన్యాయాలు చేసింది, అంతేకాకుండా అంతకుముందు ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో అక్రమాలు జరిగాయి, మన స్థానికంగా చూసుకుంటే అనకాపల్లిలోనే జరిగాయన్నారు. 2 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఏ ఒక్కరిపైన కూడా మీరు ఏ ఆరోపణ నిరూపించలేకపోయారు. అసలు ఆరోపణ లేదు. మీరు ఎన్నో అబద్ధపు ఆరోపణలు చేసి ఈ నాయకులతో పాటు, అంతేకాకుండా అనకాపల్లిలో ఎన్నో భూ ఆక్రమణలు చేద్దామని చూశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. మొన్న మా పార్టీ అప్పుడు అధ్యక్షులు అమర్నాథ్ గారు, అదేవిధంగా బొడ్డే ప్రసాద్ గారు, ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు అందరి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి దాదాపు 100 కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా దోచేయాలని చూస్తే దాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనతో అది అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ కూడా